స్కూల్‌కి వెళ్ళే పిల్లలు ఎక్కువగా జంక్ ఇష్టపడుతూ ఉంటారు. ఇలాగ పేరెంట్స్ కూడా మనం చూసుకుంటే బ్రేక్స్‌లో గానీ, లేదంటే లంచ్‌లో గానీ, ఈ జంక్ ఫుడ్ అనేది వాళ్ళకిచ్చేస్తూ ఉంటారు. ఏమవుతుందిలే చిన్న పిల్లలు కదా అని చెప్పి. కానీ దీనివల్ల చాలా రకాల సమస్యలిప్పుడు వస్తున్నాయి పిల్లల్లో కూడా. అసలు పిల్లలకి ఎటువంటి డైట్ ఫాలో చేయాలంటారు? సో, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. ఒబెసిటీ అనేది పిల్లల్లో కూడా మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం. దాంతో పాటు కంటి సమస్యలు గానీ, ఇంత చిన్న ఏజ్‌లోనే స్పెట్స్ వాళ్ళు యూజ్ చేయడం గానీ, ఇలాంటివన్నీ కూడా. దీనికి ఏంటి అంటే చాలా కాజింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేదు. సో, చదువు, చదువు, చదువు స్కూల్‌లో కూడా దేర్ ఇస్ నో టైమ్ ఫర్ ఎనీ గేమ్స్ గానీ అలా కూడా లేదు. సో, దాంతో పాటు పిల్లలు ఆడుకోవడం కూడా తగ్గించారు. అంటే ఓన్లీ మొబైల్ యూజ్ చేయడం, ల్యాప్‌టాప్, ట్యాబ్స్ అంటే స్టేషనరీగా ఒకటే దగ్గరుండి సో, వాళ్ళు అలాంటి యాక్టివిటీస్ ఎక్కువగా చూజ్ చేసుకుంటున్నారు. సో, దానివల్లే అండ్ ఫుడ్ హ్యాబిట్స్ స్పెషల్లీ సో, ఇంటి ఫుడ్ అవాయిడ్ చేసి ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం, బయటి ఫుడ్స్ తీసుకోవడం, ప్యాక్డ్, క్యాన్డ్ ఫుడ్స్ పైన ఎక్కువ డిపెండ్ అవ్వడం ఇవన్నిటి వల్ల ఒబెసిటీ అనేది మిగతా హెల్త్ కండిషన్ ఇష్యూస్ కూడా వాళ్ళకు స్టార్ట్ అవుతుంది. సో, మనం ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ప్రయారిటీ వచ్చి హోమ్ ఫుడ్‌కి ఇవ్వాలి. అందులో గూడా నేను చెప్పిన ప్రకారం బ్యాలెన్స్డ్ డైట్ అనేది వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 మేజర్ మీల్స్ ఉంటాయి కదా! బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్. సో, ఇంట్లో చేసింది ఏదైనా పర్వాలా. ఇడ్లీ, దోస, గోధుమ రవ్వ ఉప్మా, చపాతీ, ఓట్స్ అప్పుడప్పుడు పూరీ వడ పిల్లలకైతే పూరీ వడ కూడా వీక్లీ వన్స్ ఆర్ 10 డేస్ వన్స్ ఇచ్చినా ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ హోమ్ ఫుడ్ అయితే చాలా బెటర్. లంచ్, డిన్నర్‌లో కూడా ఇప్పుడు లంచ్‌లో ప్యాక్ చేయాలి కాబట్టి కిచిడీ, రైతా లేదా ఎగ్ ఫ్రైడ్ రైస్, చపాతీ, ఎగ్ కర్రీ. సో, ఇలా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ కాంబినేషన్‌లో ఉండే ఫుడ్స్ అయితే వాళ్ళకన్నీ దొరుకుతాయి. డిన్నర్ ఇంటికొచ్చాక కూడా రైస్ గానీ, చపాతీ గానీ, కూరగాయ, పప్పు, పెరుగు ఇలా అన్నీ ఉండేలా చూసుకుంటూ ఉండాలి. ఇన్ బిట్వీన్ స్నాక్స్‌కొచ్చేటప్పుడు ఎప్పుడైనా బెస్ట్ ఆప్షన్ వచ్చి ఫ్రూట్స్ అవ్వచ్చు, నట్స్ అవ్వచ్చు, మిల్క్ అవ్వచ్చు, ఎగ్స్ అవ్వచ్చు. ఇలా హెల్తీ వేగా స్నాక్స్ వాళ్ళకిస్తే చాలా బెటర్. లేదా స్మూదీ పిల్లలు కొంచెం మారం చేస్తారు. లైక్ ఫ్రూట్స్ తినడంలో లేదా నట్స్ తినడంలో. సో, అలాంటప్పుడంటే ఒక స్మూదీ లాగా తయారు చేసి అంటే మిల్క్‌లో ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసి ఒక స్మూతీ చేస్తే సో, ఆ పిల్లలు కూడా దే విల్ ఎంజాయ్, ఈజీ టు డ్రింక్ అండ్ వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా అందుతూ ఉంటాయి. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.